ఈ ప్రపంచంలో చాలా దారుణమైన అమ్మాయిని నేనే. నా పేరు జనని. నేను 10th చదువుతున్నాను. నా జీవితం మా అక్క, అమ్మ, నాన్న అని ఎంతో సంతోషంగా ఉండేది రామ్ని కలిసే వరకు. నేను రామ్ ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటున్నాం. మేము ముందు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, ఆ తర్వాత లవ్వర్స్ అయ్యాం. రామ్ ఎప్పుడు నా మాట అస్సలు వినడు. ఆ రోజు కూడా అలాగే ప్రవర్తించాడు. అందువల్ల నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను. బయలుదేరుతున్నాను కదా, రిజల్ట్ అంతా వచ్చేసింది. ఈ రోజు డాక్టర్ని కలిస్తే మాత్రం చాలు. నువ్వెందుకు ఇలా కంగారు పడుతున్నావు? నాకు ఇలా ఆర్డర్లు వేస్తూ ఉండకు. అదంతా నేను చూసుకుంటాను. నేనేమైనా చిన్నపిల్లనా? చెకప్ అయ్యాక నేను చెప్తాను. పెట్టు. ఇంత టైం అయినా కూడా బాత్రూంలోంచి పిల్ల ఇంకా రాలేదు. ఏమైందో తెలియలేదే. జనని, 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 ఏంటి లోపల శబ్దం? జారి కింద పడిపోయావా? జనని, జనని, పిలుస్తున్నా పలకవేంటి? వినిపిస్తుందా లేదా? జనని. లేదు మా, మగ్గు నీళ్లతో కింద పడిపోయింది. సరే, త్వరగా బయటికి రా. స్కూల్కి టైం అయింది. ఒక 10th చదువుకునే పిల్ల డైలీ స్కూల్కి లేట్గా వెళితే ఆ పిల్లకి చదువు మీద శ్రద్ధ లేదు, దేని మీద శ్రద్ధ ఉందని అందరూ అనుకోరు. ఎందుకే అందరూ నా ప్రాణాలు తీస్తున్నారు? ఇంట్లో ఒక్కరైనా సవ్యంగా ఉన్నారా? ప్రాణం తీస్తున్నారు. త్వరగా రావే. సరే మా, ఒక 5 minutes వచ్చేస్తాను. రాత్రంతా బెడ్ మీద పడుకుని మొబైల్ని కెలకడం, తర్వాత ఉదయం లేచి అర్జెంటుగా స్కూల్కి బయలుదేరడం, ఏ పని అయిపోయింది. జనని, టైం 9 అవుతోంది. ఇంకా బాత్రూంలోనే కూర్చునున్నావు. త్వరగా బయటికి రావే. అమ్మా, రోజు తన్ని తిడుతూనే ఉంటావేంటి? తనేమైనా చిన్నపిల్ల? తను చూసుకుంటుంది. అవును, చించింది. పెళ్ళయి 4 ఏళ్ళు అవుతోంది. నీకే కాఫీ నుంచి మంచినీళ్ళ వరకు నేనే పట్టుకొచ్చిస్తున్నాను. అది చిన్నపిల్ల. తనే ఎలా చూసుకుంటుంది? సరే సరే, నువ్వు ఇలాగా వస్తుండు. నేను వెళ్ళొచ్చి నీతో కూడా పడతాను. టిఫిన్ చేసి వెళ్ళి అన్ని రెడీగా ఉన్నాయి. టైం అయిందమ్మా, ఆల్రెడీ లేట్ అయింది. ఆ డాక్టర్ని పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. నీ తెలివితేటలు నన్ను తక్కువ చేసి మాట్లాడడంలోనే ఉంటాయి. తినకుండా వెళితే ఒంట్లో శక్తి ఎలా వస్తుంది? చూసుకుంటానమ్మా. వెళ్లే దారిలో స్నాక్స్ కొని తింటాను. టైం అయింది. బాయ్. వెళ్ళొస్తాను. బాయ్. ఈ జన్మలో మారు. ఏంటిది ఇలా దెయ్యం పట్టిందాల్లా ఉంది? టైం అవుతున్నా అలా కలలగంటూ నుంచున్నావేంటే? వెళ్ళి స్కూల్కి బయలుదేరు. టైం అవుతోంది. నాన్నెక్కడమ్మా? ఆయన పొద్దున్నే డ్యూటీకి బయలుదేరారు. నువ్వు ఒంటరిగానే స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళు, త్వరగా బయలుదేరు. ఏంటి అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచుంది? చెప్పినా వినకుండా. ఏంటే, ఇంకా నీకు నిద్ర చాలేదా? ఇంత గట్టిగా నేను అరుస్తుంటే నీకు వినపడడం లేదా? వెళ్ళు, త్వరగా వెళ్ళవే. అయ్యో, దీన్ని స్కూలుకు పంపేలోగా నా ప్రాణం పోతోంది. నా రోజా నువ్వే తనననా, నా దిల్సే నువ్వే తనననా, నా అంజలి నువ్వే తనననా, నా రోజా నువ్వే. తీసుకో జనని. ఐ లవ్ యూ.
జనని, ఈ సండే ఏ ప్లాన్ పెట్టుకోకు సరేనా? విన్సెంట్ ఇల్లు ఫ్రీగానే ఉంది, ఓకేనా? ఇంట్లో ట్యూషన్ అని చెప్పొచ్చాయి, మన ఇద్దరు జాలీగా ఉందాం. ఏంటి జనని, నేను ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నా నీ మొహంలో రవ్వంత నవ్వు కూడా లేదేంటి? ఈలోపే నీకు సెక్స్ మీద ఇంట్రెస్ట్ అంతా పోయిందా? నీదేం పోయిందిలే, నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళని మోసం చేసి వస్తే మాత్రం చాలు. కానీ నాకలా కాదుగా, అన్నిటినీ అరేంజ్ చేసుకునే లోపల పై ప్రాణాలు పైన పోతున్నాయి. రామ్, నేను నీతో ఒక విషయం చెప్పాలి రామ్. చెప్పు జనని, ఏంటి? నాకు డేట్ తప్పిపోయిందిరా. అదేమీ అంత పెద్ద మ్యాటర్ కాదు కదా. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డేట్ మార్చుకో. తెలీదా? ఫోన్ నా చేతికివ్వు, నేను మార్చిస్తా. రామ్, నువ్వు నిజంగా ఇన్నసెంట్వా లేదా నన్ను మోసం చేయాలని నటిస్తున్నావా? దీనికెందుకు జనని ఇంత కోపడుతున్నావు? నాకు పీరియడ్స్ మిస్ అవుతోందని చెప్తున్నాను రా. పీరియడ్స్ మిస్ అవుతుందంటే దానికి ఏంటి అర్థం? మనమిద్దరం చేసిన తప్పుకి బాగా ఇరుక్కోబోతున్నాం అని అర్థం. బేబీ ఫామ్ అయిందా నీకా? మనకి రామ్, ఎందుకు ఇలా విడతీస్తున్నా? ఇప్పుడు అదంత ముఖ్యమా? ముఖ్యమే రామ్. తప్పు చేసినప్పుడు మనమిద్దరం కలిసే కదా చేశా. నాకు అర్థం కాలా, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను భయపడుతున్నాను రామ్, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు రామ్? ఏం చేయబోతున్నావు రామ్? రామ్ 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 ఏం చేయబోతున్నావు రామ్? రామ్ 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 ఏం చేయబోతున్నావు రామ్? ఏం చేయబోతున్నావు రామ్? రామ్ ఇప్పుడు ఏం చేద్దాం రామ్? నిన్నే అడుగుతున్నా, ఇప్పుడు ఏం చేయబోతున్నా? ఇద్దరు ఆడపిల్లలుండి ప్రయోజనం ఏంటి? పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఏమే జనని, ఇంత త్వరగా వచ్చేసావేంటి? ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదా? లేదమ్మా, ఒళ్ళంతా అలసటగా ఉంది. తిన్న తిండంతా ఏమైపోతుందో తెలియట్లేదు. ఎప్పుడు చూసినా అలసటగా ఉంది అలసటగా ఉంది అంటున్నావు. పో, రెస్ట్ తీసుకో, వెళ్ళు. సరేమ్మా. అక్క, ఎందుకక్క ఏడుస్తున్నా? ఏం లేదు జనని, నువ్వెప్పుడు వచ్చావే? అక్క, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చిన్నపిల్లవు జనని, నేనెందుకు ఏడుస్తున్నానో తెలుసుకుని నువ్వు ఓదార్పు చెప్పలేవు. వదిలే. ఇలా మాట్లాడకక్క. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఈరోజు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళాను. టెస్ట్ రిజల్ట్స్ అంతా చూసి నేనిక జీవితాంతం పిల్లల్ని కనలేనని చెప్పేశారు. నా గర్భసంచి పిల్లల్ని కనే స్థితిలో లేదట. నేను చెప్పాను కదా, నువ్వు ఓదార్పు కూడా చెప్పలేవని.
పిల్లలంటే నీకు అంత ఇష్టమా అక్క? ఇలా చూడు, పిల్లలంటే ఎవరికి నచ్చదు. చిన్న కళ్ళు, బుల్లి బుల్లి చెవులు, అందమైన ముక్కు, చేతులు ఎత్తుకునేటప్పుడు ఫీల్ అయ్యే గుండె చప్పుడు శబ్దం, ఇదంతా అనుభవించడానికి కోటి పుణ్యాలు మనం చేసుండాలి. మనం జీవించే జీవితానికి అర్థమై ఒక బిడ్డని కంఠంలోనే ఉంది. అది అందరికీ ఈజీగా దొరికే ఒక అద్భుతమైన వరం. ఇప్పుడు అది నీకు అర్థమవదు, కొన్నేళ్ల తర్వాత అర్థమవుతుంది. జనని, అమ్మా జనని, ఇడ్లీ బాగాలేదా? బాగున్నాయి నాన్న. అయితే త్వరగా తినొచ్చు కదా, టైం 8:30 అవుతుంది. సరే నాన్న. త్వరగా బయలుదేరమ్మా. సరే నాన్న. ఏమ్మా జనని, మీ అమ్మ ఏమైనా అనిందా? లేదు నాన్న. 10th పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి భయపడుతున్నావా? అలాంటిదే లేదు నాన్న. నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పు, సరేనా? సరే నాన్న. నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా నువ్వు ఎప్పటికీ నా బంగారు కొండవే, అర్థమైందా? ఎవరమ్మా కావాలి? ఆంటీ, నేను రామ్ ఫ్రెండ్ని. రామ్ ఉన్నాడా? లోపలే ఉన్నాడమ్మా. ఏమా ఈ టైంలో ఒంటరిగా వచ్చావా? లేదంటే నా ఇల్లు పక్కనే ఉంది. నీ పేరేంటమ్మా? జనని. జననీనా? నేను చూసుకుంటానని చెప్పాను కదా, జనని. ఒకటివనా? ప్లీజ్ ప్లీజ్, నేనివనా? రామ్, ఏ రామ్, ఇలా రా. వస్తున్నా. ఏంటమ్మా? జనని, లోపలికి రా జనని. అమ్మా, తను జనని, నా స్కూల్ ఫ్రెండ్. సారీ జనని, నీ దగ్గర నోట్ తీసుకున్న విషయం మర్చిపోయా. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నాకు ఒంట్లో బాలేదు, అందుకే స్కూల్కి రాలేదు. మళ్ళీ సారీ జనని. నేను నీకు ఫోన్ చేశాను రా, నువ్వు ఒక్కసారి కూడా అటెండ్ చేయలేదు. అదే చెప్పాను కదా జనని, ఈరోజు నాకు ఒంట్లో బాలేదు, అందుకే పొద్దునుంచి ఫోన్ చూడలేదు. అమ్మా, జనని తన నోట్ తీసుకువెళ్ళడానికి వచ్చిందమ్మా. లోపలికి రమ్మా, తనని తీసుకురారా. లోపలికా? రా జనని. ఏం తాగుతావమ్మా, కాఫీనా టీనా? అమ్మా, తనలాంటివి తాగదమ్మా. నువ్వు ఊరుకరా, మా ఇంటికొస్తే ఏదైనా తప్పకుండా తాగాలి. కాఫీనా టీనా? ఏదైనా ఓకే ఆంటీ. నేను ఈ తప్పుని ఒంటరిగా చేయలేదు రామ్. శిక్షని మాత్రం నేను ఒంటరిగా అనుభవించాలని చెప్పు. ఏ పెద్ద పుడింగ్లో మాట్లాడుతున్నావంటే, ఇంటికొచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏంటి రామ్, కొత్తగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నా? ఒక్క రోజులోనే నేను అంత చెడ్డదాన్ని అయిపోయినా రామ్.
లేదా చెడిపోయిన దాన్నని నువ్వు మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నావా? ఇచ్చుడు, నీ మాటలన్నీ వినే పరిస్థితిలో నేను లేను, అర్థమైందా? నీకేం బాధ రామ్, ఛాన్స్ దొరికినప్పుడు బాగా ఎంజాయ్ చేశాం. అలాగే వదిలేస్తే పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడు కడుపు పెద్దదవుతుంది. అప్పుడు నేను ప్రతి న్యూస్ పేపర్లోనూ వస్తాను, 10th పబ్లిక్ ఎగ్జామ్ రాసాయి, ప్రెగ్నెంట్ స్టూడెంట్ అని. అలాగే వదిలేస్తాను నేను నీతో చెప్పానా? ఇది బయటపడితే నేను కూడా దొరుకుతానే. ముందు నోట్ని ఓపెన్ చేసి చూడు. నన్ను చూస్తున్నావంటే నోట్ తెరిచి చూడు. అందులో ఉన్న టాబ్లెట్ వేసుకో. బేబీ ఆటోమేటిక్గా అబౌట్ అవుతుంది. తర్వాత ఎలాంటి సమస్య ఉండదు. లోపల పెట్టవే, అమ్మ చూస్తే ఏమనుకుంటారు? నా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ జీహెచ్లో కంపౌండర్గా ఉన్నారు. ఆయనకి దీని గురించి అంతా తెలుసు. మనలాగా యాక్సిడెంట్గా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళందరికీ సహాయం చేశారు. ఈ విషయాన్ని నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశావా రామ్? కొంచెం ఆపుతావా? ఇప్పుడు దానికోసం గొడవ పడిపోతున్నావా ఏంటి? ఫ్రెండ్స్ కాకపోతే ఇలాంటి విషయాలు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? ఈ టాబ్లెట్ వేసుకుని నాకేవైనా అయితే నువ్వేం చేస్తావు రామ్? ఒకవేళ నేను చనిపోతే? అలాంటిది ఏం జరగదు, అర్థం చేసుకోవే. మనకి వేరే దారిలోకి ఇలా చేయమంటున్నావు. అర్థమైంది రామ్, నీ గురించి బాగా అర్థమైంది. నువ్వు అంతే కదా రామ్? యు హ్యావ్ నో బాల్స్ రామ్. అది మాత్రం కాదురా, మీ ఇంట్లో నేను అబ్బాయి అనుకుని తప్పుగా పెంచుతున్నారు. మనం చేసిన తప్పుకి నువ్వు పెట్టిన పేరు చాలా అద్భుతంగా ఉంది, యాక్సిడెంటల్ ప్రెగ్నెంట్. అది జనని